హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇంటూ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచుకున్నారా? మనీ కూడా మంచుకున్నా ఉన్నా. మీరు ఎట్లున్నారని చెప్పేసి లేసుకుని కామెంట్ అయితే వేసేసాను బై. ఇక మరి ఈ యొక్క కాంట్రవర్సీ ఏదైతే ఉందో చాలా దుమ్ము లేపుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు కర్ణాటకలో. మరి ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఈ యొక్క మైసూర్ శాండిల్ సోప్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ, తమన్నా గారి కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది దుమారం లేపుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రొటెస్టులు చేస్తున్నారు, వేరే లెవెల్లో దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ఉంది. ఏ విధంగా ఏందని చెప్పేసి అంటే మాత్రం సింపుల్. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ అంటే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో రీచ్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకునే వరకు అంటే లైక్ చాలా మందికి తెలిసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇక మరి ఈ యొక్క వీడియోను కనుక స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క తమన్నా గారు ఈ మైసూర్ శాండిల్ సోప్ని ప్రమోట్ చేయడం మీకు ఇష్టమా లేదని చెప్పేసి కింద కామెంట్ అయితే వేసేసేయండి. దీనికి ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవాలో నాకే అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ విధంగా మాట్లాడాలో నాకే అర్థం కాలే. అంటే లైక్ ఈ యొక్క కాంట్రవర్సీని తీసుకునే ముందు ఎటువైపు స్టాండ్ తీసుకోవాలో అర్థం కాలే. ఫస్ట్ ఏంటంటే మాత్రం రీసెంట్గానే మైసూర్ శాండిల్ సోప్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కోసం తమన్నా భాటియా గారు 2 సంవత్సరాల 2 రోజుల కోసం అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఇట్లా లేచిందనమాట వేరే లెవెల్లో. ప్రొటెస్ట్లు ఇంకోటి సోషల్ మీడియా అండ్ అది వేరే లెవెల్లో ఇంకా మరి దీనికి సంబంధించినటువంటి దుమారం అయితే లేపుతుంది. ఈ యొక్క సైన్ తీసుకుని అంటే ప్రమోషన్ చేయడం అనేది తప్పు అనేటువంటి ధోరణిలో ఈ యొక్క కాంట్రవర్సీ నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. తమన్నా గారు అంత కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో ఎక్కడో తడప అన్నట్టు ఈ యొక్క కాంట్రవర్సీ ఇప్పుడు తలిగింది. చేయకూడని ప్రమోషన్ చేసినా అట్లా ఇట్లా అనుకుంటే ఇంకో వేరే ముచ్చట అనుకోండి. ఇక మరి గవర్నమెంట్ కొత్త ఏం చెప్పింది ఏం కదా అని చెప్పేసి చెప్పుకోబోయే ముందు వీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే మాత్రం 1916లో ఒక ఎస్టాబ్లిష్డ్ ఈ యొక్క మైసూర్ శాండిల్ సోప్కి సంబంధించి కావచ్చు, ఇంకోటి సోప్స్ సంబంధించినటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదే కర్ణాటకలో. మరి కర్ణాటక నుంచి వెళ్ళి మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఎక్స్పోర్ట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలకి కావచ్చు, ఇక్కడ కావచ్చు, మనకి లైక్ అది ఒక జీవనాధారము. ఇంకోటో వాళ్ళకి ఎస్టాబ్లిష్ మంచి గట్టిగా ఒక నమ్మకంతో కూడుకున్నటువంటి పని. మరి అలాంటప్పుడు తమన్నా గారితో ఎందుకు ప్రమోషన్ చేయించుకుంటున్నామని చెప్పేసి వీళ్ళతో వచ్చిన పంచాయతీ. ఎందుకంటే తమన్నా గారు కర్ణాటకలో పుట్టకపోవడమే ఈ యొక్క కాంట్రవర్సీకి దారితీసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతే, సింపుల్. అర్థమైందా? ఎందుకు ఈ బయట వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఇస్తున్నారు? మన దగ్గర చాలామంది యాక్టర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఈ యొక్క ప్రమోషన్స్ అనేవి చేయలేకపోతున్నారు? వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ అనేవి అగ్రిమెంట్స్ అనేవి ఇవ్వలేకపోతున్నారు? మన దగ్గర ఇచ్చిపెట్టుకొని బయట వాళ్ళకి ఎవరికో ఇవ్వడం ఎందుకు అనేటటువంటి ధోరణి. వీళ్ళ వైపు చూసుకున్నట్లయితే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది ఫస్ట్. అవునా కదా? ఇప్పుడు బయట వాళ్ళకి ఎవరికో ప్రమోషన్స్ అనేవి ఇచ్చే బదులు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అంటే లైక్ మన దగ్గర మంచి యాక్టర్స్ కావచ్చు, మంచి సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు బయట దగ్గర పోవడం ఎందుకు నాకు అర్థం కాకూడదు. అవునా కదా? ఈ యొక్క ఆలోచన అనేది ఎవరి ప్రజలది కావచ్చు, ఎవరిది పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అంటారు చూసారా, వాళ్ళ పంచాయతీ. ఇటు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మాత్రం మాకు ఇది బిజినెస్, ఇవి ఒక బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మాత్రం మాకు మంచి యాక్టర్స్ అనేవి మంచి సెలబ్రిటీస్ అనేవి కావాలి. సెలబ్రిటీస్ అనేవాళ్ళు కావాలంటే ఏం చేయాలి? సింపుల్. మనకి లైక్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలంటే లాట్ ఆఫ్ ఎంగేజ్ ఉన్నటువంటి సెలబ్రిటీని తీసుకుంటావా, లేకపోతే ఎంగేజ్మెంట్ లేనటువంటి సెలబ్రిటీని నువ్వు తీసుకుంటావా? ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్ణాటక వారికి మాత్రమే తెలుసు. అదే తమన్నా గారిని కనుక తీసుకున్నట్లయితే మొత్తం మన ఇండియా వైడ్గా ఆమెకి మంచి పాపులర్ అయినటువంటి వ్యక్తి. అవునా కదా? మరి ఆమెకి ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇక్కడ కర్ణాటకలో? వీళ్ళకు యాక్టర్స్కి ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. కర్ణాటక యాక్టర్ని అంటే లైక్ మన ఇండియా వైడ్గా ఎక్కడైనా చూసి ఉంటే ఆ ప్రమోషన్స్కి చేసడానికి ఒక అర్థం అనేది ఉండేది. కానీ అక్కడ లేదు. గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అది రైట్ అనిపిస్తుంది ఇక్కడ. అర్థమైందా? అక్కడ వాళ్ళని కనుక చూసుకున్నట్టయితే అది వాళ్ళకి రైట్ అనిపిస్తుంది. 2
క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎటు ఎంచుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మాత్రం సింపుల్, ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు ఫస్ట్. మరి ఈ కంపెనీ వైపు చూసుకుందామా, గవర్నమెంట్ చూసుకుందామా, ఇట్లా చూసుకుందామా, అట్లా చూసుకుందామా అంటే మాత్రం గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో అది రైట్ అనిపిస్తుంది. అవునా కదా? అంతే ఉంటుంది. మరి గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అది రైట్, ప్రజల వైపు నుంచి అలా ఆలోచిస్తే వాళ్ళది రైట్ అనిపిస్తుంది. మరి ఏం చేయాలి అంటే మాత్రం సింపుల్గా నువ్వు ఒక అంచనాకి రావాలి. ఏమని? నువ్వే ఈ యొక్క మైసూర్ శాండిల్ సోప్కి సంబంధించినటువంటి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకో, అంటే లైక్ బిజినెస్ మ్యాన్ అంటాను, ఆ ఒక కంపెనీ ఆ ఓనరు అనుకో. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అనేటువంటి ఆలోచనకి నువ్వు రావాలి. ఏం చేస్తావు? ఇప్పుడు మనము ఈ యొక్క సోప్ని వరల్డ్ వైడ్గా లేకపోతే మన దేశం మొత్తం నలుమూలలా కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని తీసుకువెళ్ళాలి, ఈ యొక్క ప్రోడక్ట్ అమ్ముకోవాలనేటువంటి ధోరణిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తావు? ప్రమోషన్స్ అనేవి కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రమోషన్స్ అనేవి కావాలి. ప్రమోషన్స్ అనేవి కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? యాక్టర్స్ లేదా సెలబ్రిటీస్ లేదా ఇంకొక విధంగా మనమైతే ప్రమోషన్స్ అనేవి చేయాలి. ఫస్ట్ ఏం చేస్తావు? యాక్టర్స్, అవునా కదా? యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతావు. లేదంటే మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎందుకు తీసుకుంటావు? మన దగ్గర ఏదైతే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరి దగ్గరికి పోతావు? మన దగ్గర ఉన్నటువంటి, అంటే మన రాష్ట్రంలో మన దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతావు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అనేది ఉంది వాళ్ళకి, మన దేశం మొత్తం ఇంపాక్ట్ ఉందా, లేకపోతే అంటే మన రాష్ట్రం వరకు మాత్రమే ఇంపాక్ట్ ఉందా అనేటువంటి ఆలోచన చేస్తాం. అలా అనుకున్నప్పుడు మన దగ్గర ఎటువంటి మనకి మన దేశం మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు బయట మనకి వేరే రాష్ట్రంలో ఒక మంచి సెలబ్రిటీ ఉన్నారు, వాళ్ళు మన దేశం మొత్తం తెలుసు, చాలా పాపులర్ అని అనుకున్నప్పుడు, చాలా అందంగా ఉంటారు అనుకున్నప్పుడు ఏం చేస్తావు? వాళ్ళ దగ్గరికి పోతావు. వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా ఈ యొక్క పంచాయతీ ఇది ఇట్లా అని చెప్పేసి వాళ్ళతోనైతే కాంట్రాక్ట్ అనేది బిల్ చేసుకోవా చెప్పు. మరి ఇక్కడ చేసినటువంటి పంచాయతీ ఏంది? గిదే. మరి గవర్నమెంట్ చేసినటువంటి పంచాయతీ గిది. వాళ్ళు బిజినెస్ని ఎక్స్పెండ్ చేసుకోవడం కోసం చేసినటువంటి టాక్టిక్, అది కరెక్ట్. కానీ ఇక్కడ వీళ్ళ వైపు ఆలోచించినట్లయితే ఏది ప్రజలు కావచ్చు, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు, వీళ్ళు అదేవిధంగా ఈ ప్రొటెస్టులు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏమంటారంటే అది మనది కదా, బయట వాళ్ళు ఎందుకు ప్రమోషన్ చేయాలి? మన దగ్గర ఉన్నటువంటి యాక్టర్లు ప్రమోషన్ చేయాలి కదా, మన దగ్గర యాక్టర్స్ లేరా? మన దగ్గర యాక్టర్స్ వరల్డ్ వైడ్గా మనం లైక్ వాళ్ళు మన దగ్గర అటువంటి ఇంపాక్ట్ అనేది లేదా, అటువంటి రీచ్ అనేది లేనటువంటి అటు రీచ్ ఉన్నటువంటి యాక్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు లేరా అనేటువంటి క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తుంటారు. అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. వేరే లెవెల్ అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. ఎవడు ఎట్లా మాట్లాడుతాడో ఎవరికి తెలియదు, ఎట్లా కంట్రోల్ చేసుడు కూడా అయితే లేదు పోలీసులకు. ఆ లెవెల్లో ప్రొటెస్ట్లు ఇంకో విధంగా అయితే చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇందులో దూరితే ముందుకు పోయి వెనక నొయ్యి అన్నట్టు ఈ యొక్క కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. తమన్నా గారు అయితే ఇంతవరకు ఎటువంటి యాక్షన్ అయితే చెప్పలేదు. అంటే లైక్ ఈ ఒక కాంట్రవర్సీ నడుస్తున్నంతసేపు ఎక్కడ కూడా ఎటువంటి అది ఏంటిది మన యాక్షన్ అయితే తీసుకోలేదు, ఏం కూడా వాళ్ళైతే చెప్పలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. తమన్నా గారి దగ్గర నుంచి వెళ్ళి దీన్ని అగ్రిమెంటేషన్ అది ఒప్పుకుంటారా లేకపోతే ఇంకోటి చేస్తారా అని చెప్పేసి ఎటువంటి యాక్షన్ అనేది లేదు. గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇటు వీళ్ళ దగ్గర నుంచి అలా చూస్తేనేమో ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఏం చేయనో అర్థం కాదు, ఎట్లా అయ్యానో అర్థం కాదు. మరి బ్రాండ్ అంబాసిడర్గా వస్తున్నటువంటి ఈ తిప్పలు ఏంటంటే ఉంటాయి, తిప్పలు వేరే లెవెల్లో తిప్పలు ఉన్నాయి. మరి ఆ కర్ణాటక గవర్నమెంట్ తెలిసిందే కదా, ఫస్ట్ గవర్నమెంట్ కాదు భయ్, కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజలు నాకు అర్థం కాకపోతా ఒక లాంగ్వేజ్ని మీరు ఒప్పుకోరు, ఇంకో విధంగా మీరు ఇట్లా అంటే ఒప్పుకోరు, ఇంకోటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి కాంట్రవర్సీస్ ఇన్ని వస్తాయి, ఉన్నాయి లేని అన్ని కాంట్రవర్సీస్ అన్ని మీ దగ్గర నుంచి అలా వస్తాయి. 100% చెప్తున్నా, ఎక్కలేని సంత అంతా ఇక్కడ నుంచి అలా వస్తాయి అనమాట. అర్థమైందా? వేరే లెవెల్లో ఉంటుంది కథ. మన 2 తెలుగు రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే అక్కడ కొద్దిగా తక్కువ అనుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంట్రవర్సీస్ వేరే లెవెల్. అది పనికిమాలిన పంచాయతీలు అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. కానీ ఈ యొక్క పనికిమాలిన పంచాయతీ అనేది
కర్ణాటకలో జరిగింది. అదేందో నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర జరుగుతాయి కదా గిసొంటి పనికి మన పంచాయతీలు అని చెప్పేసి అనుకున్నా. కానీ తీరా చూస్తే అది కర్ణాటకలో జరిగినటువంటి పంచాయతీ. బాగుందమ్మా. అంటే ఇట్లాంటి పంచాయతీలు బయట రాష్ట్రాల్లో కూడా జరుగుతాయని చెప్పేసి అనుకోవాల్సినటువంటి ముచ్చటైతే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది దేనికి పనికిరానటువంటి పంచాయతీ 100% చెప్తున్నా. గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అంగీకరించాల్సినటువంటి ప్రజలు ప్రొటెస్టులు చేస్తూ ఉంటే ఏం చేయనో నాకే ఇంకొకటి అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సైడ్ చూస్తే అది రైట్ అనిపిస్తుంది, వీళ్ళ సైడ్ చూస్తే ఇది రైట్ అనిపిస్తుంది. ఏం చేయనో అర్థమవుతలేదు. మరి ఎట్లా చేయాలి? మరి ఈ పంచాయతీని ఎట్లా తెగొట్టాలి? గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసుకొని ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అంతే సింపుల్గా. లేదా ప్రజల్ని అది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రజల్ని ఎట్లా చేసినా సరే ఒప్పించి ఆ సెలబ్రిటీస్ని యాక్సెప్ట్ చేసే విధంగా అయితే చేయాల్సినటువంటి పని అయితే గవర్నమెంట్కి అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చేసిళ్ళు. మరి ఈ పనికి మళ్ళీ పంచాయతీ గురించి మీరేమంటారు? మీరు ఎటువైపు స్టాండ్ తీసుకుంటారు అని చెప్పేసి లెస్మినో కింద కామెంట్ అయితే వేసేసండి బై. మరి ఈ పనికి మళ్ళీ పంచాయతీలు అన్నింటినీ తీసుకుపోయి ఎక్కడో కూడా గంగలో కలిపేయాలని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకు రాబోయే నాకు అర్థంగా కడుగుతాడు. దేశం అంతా సంకరానికి పోతుందా అంటే ఎవరికి పట్టింపులే. దేశం అంతా అదైతుందిరా ఇదైతుందిరా అంటే ఎవరికి పట్టింపులే. గిసోంటి ఈ పనికి మళ్ళీ పంచాయతీలు అంటే మాత్రం చాలా అందరికీ ఒక మంచి అదైతుంది, ఒక లెవెల్ ఎంటర్టైన్మెంట్. అది 100% చెప్తున్నా బై. వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ అది. నెక్స్ట్ లెవెల్ వేరే అంటే వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ దొరికినటువంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరకదు బై. 100% చెప్తున్నా. ఈ సోప్స్ ఇంకోటి గా అగోరి లేకపోతే గా పికిల్స్ గీ పంచాయతీలు వాయమ్మనే. ఆ పికిల్స్ పంచాయతీ అయితే మాత్రం ఇంటర్నేషనల్. అది వేరే లెవెల్. అది దాని గురించి అద్దులేండి ఇక్కడ మాట్లాడద్దామని. దాని గురించి 2 వీడియోలు చేసిన ఎప్పుడో. లైట్ తీసుకోవాలి ఇక, అర్థమైందా? మరి ఈ పంచాయతీ అయితే ఇట్లా నడుస్తుంది. మీరు ఏమంటారు ఈ పంచాయతీ మీద అని చెప్పేసి లెస్మినో కింద కామెంట్ అయితే వేసేసేయండి. మరి పోయేస్తా. మీరు మరి 2 ఫ్యాక్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన అనమాట. అవి చూడకపోతే ఇక్కడ 2 అయితే వస్తాయి, ఇటోటి అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరైతే చూసేసేయండి. లేదురా బాయ్ ఈ వీడియోతోనే ఎండ్ చేస్తాం అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవాలి. చూస్తా అంటే మాత్రం చూసుకోవాలి. ప్రమోషన్ అయితే చేస్తున్నా, ఏం లేదు. సింపుల్గా మీరైతే వీడియోకి అయితే లైక్ చేయాలి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్ రీచ్ అనేది పెరుగుతుంది. కాస్త 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.